ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామమున శుభములు. యుగానికి ఒక్కడా, యుగములన్నిటికీ ఒక్కడా? వేదముల ప్రకారము 4 యుగాలు ఉన్నట్లుగా మనము గ్రహిస్తాం. 1 త్రేతాయుగము, 2 కృతయుగము, 3 ద్వాపర యుగము, 4 కలియుగం. తరువాత భువన వినాశనం జరుగుతుందని చెప్తూ ఉంటారు. అలాగే ఆ 4 యుగాల్లో ఒక్కొక్క యుగములో ఒక్కొక్క అవతారమును దేవునిగా పూజిస్తూ ఉంటారు. అలాగే బైబిల్ వేదాంతులు మానవ చరిత్రను 7 యుగాలుగా విభజించారు. 1 నిష్కల్మష యుగము, 2 మనస్సాక్షి యుగము, 3 మానవ భరణ యుగము, 4 ధర్మశాస్త్ర యుగము, 5 కృపాయుగము, 6 నీతి పాలన యుగము, 7 మహిమ యుగం. యుగములను గురించి బైబిల్ గ్రంథం ఏం తెలియచేస్తుందంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం చూడండి. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఫుట్ నోట్లో యుగములను అని మనము చదువుతాం. గనుక మన దేవుడు ప్రపంచములకు లేదా యుగములకు కర్త. అలాగే 90వ కీర్తన 2వ చరణములో, పర్వతములు పుట్టకమునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపకమునుపు, యుగ యుగములు నీవే దేవుడవు అని ఉన్నది. ఇప్పటి వరకు ఎన్ని యుగాలు వచ్చాయో అన్ని యుగాలలోనూ మన ప్రభు అయిన యేసే దేవుడు అని బైబిల్ తెలియచేస్తోంది. యోధా పత్రిక 24-25 వచనాలలో, యుగములకు పూర్వము, ఇప్పుడు, సర్వ యుగములలోనూ మన దేవునికి మహిమ, మహత్యము, ఆధిపత్యము, అధికారము కలిగి ఉన్నదని చదువుతాం. అనగా మన దేవుడు యుగములకు పూర్వము ఉన్నవాడు, యుగములలో ఉన్నవాడు, అలాగే యుగముల అంతమందు కూడా ఆయనే దేవుడై ఉన్నాడు. అందుకే యేసు ప్రభువారు తన శిష్యులతో ఇలాగూ వాగ్దానం చేశాడు, ఇదిగో యుగ సమాప్తి వరకు మీతో కూడా ఉన్నాను అని. ప్రియులారా, మన దేవుడు ఒక యుగానికి పరిమితమైన వాడు కాదు. ఒక యుగముతోనే తన అవతారాన్ని చాలించిన వాడు కాదు. ఆయన యుగములన్నిటికీ దేవుడు, యుగముల సృష్టికర్త. ప్రియులారా, కొంతమంది ఇది కలియుగమని, ఈ కలియుగంతమందు కలి అనేవాడు వచ్చి పరిపాలిస్తాడు అని చెప్తూ ఉంటారు. కలి అంటే కలహము లేదా దెయ్యము అని అర్థం. బైబిల్ గ్రంథం క్రీస్తు విరోధి రాబోతున్నాడని ప్రవచిస్తోంది. ఆ క్రీస్తు విరోధిని క్రీస్తు తన 2వ రాకడలో వచ్చి వానిని బంధించి సంహరించి రాజుల రాజుగా ఈ భూమిని పరిపాలించబోతున్నాడు అని బైబిల్ గ్రంథం తెలియచేస్తోంది. ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుడా, సోదరి, మన దేవుడు సర్వయుగములకు దేవుడు, సర్వశక్తి గల దేవుడు. అదే క్రీస్తు యొక్క గొప్పతనము. ప్రకటన గ్రంథము 15వ అధ్యాయము 3-4 వచనాలలో అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము 17వ వచనములో మన ప్రభువును ఇలాగు కీర్తిస్తూ ఉన్నాడు. సకల యుగములలో రాజయుండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగును గాక, ఆమేన్. ఈ మాటలు వింటున్న ప్రియ స్నేహితుడా, సోదరి, యుగములను సృష్టించిన దేవుడు, సకల యుగములలో రాజైన మన దేవుణ్ణి, అక్షయుడు అదృశ్యుడైన మన ప్రభువును మనసారా కీర్తించి ధరించండి. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. సకల యుగములలో రాజుగా ఉన్న మీరు ఈ ప్రస్తుత యుగములో మా సమస్యలను పరిష్కరించగలరు. ఎవరైతే రోగముల చేత, బాధల చేత ఇబ్బంది పడుతూ నిన్ను ఆశ్రయించారో, సకల యుగములలో రాజైన మీరు వారిని విడిపించి స్వస్థపరిచి మహిమ పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము, ఆమేన్.